అందరూ చక్కగా ఉన్నారు. అంత చక్కగా ఉన్నారు. అంత ప్రతి ఇంటికి డబ్బులు బాగానే వస్తున్నాయి. వస్తున్నాయి. వాళ్ళకి తెలుసు, ఇంటి వాళ్ళకి వాళ్ళకి తెలుసు. మీ పరంగా నేను చెప్పేది అయితే చక్కగా మంచిగా ఉన్నారు. మరి మరి ఇప్పుడు చెత్త సమస్య ఉందని బాగా చెప్తున్నారు. చెత్త శుభ్రం చేసుకుంటున్నా, బయట చదువుతున్నా, పోతున్నా. మరి ఇంకా ఇంకేం బాగుంటుంది అనుకుంటా ఇక్కడ సమస్యలు ఇంకేమున్నాయి ఇక్కడ? ఇప్పుడు ఏమి లేదు, ఏమి లేవు. మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ? అది చెప్పకూడదు. అంటే ఎవరు వస్తే బాగుంటుంది? రాజధానిలో హైదరాబాద్ డెవలప్ చేశారు. తెలంగాణలో రేపు రాయలసీమలో కడతారు. మొత్తం రాయలసీమలో మాత్రం ఇప్పుడు తెలంగాణ ఇచ్చేటప్పుడే వాళ్ళు ఏమన్నారు, రాయలసీమ మాకు కావాలన్నారు. రేపు మొత్తం డెవలప్ అయ్యాక రాయలసీమ ఆంధ్ర వాళ్ళు ఎట్టుకోవాలా? ఇప్పుడు మనం ఎట్టుకోవాలా, మళ్ళీ మనం ఇక్కడ ఎత్తుకోవాలా? అందుకని ఆయన ఏమంటుండ్రు, 3 సార్లు కడితే ఎవడు మాట్లాడడానికి హక్కులేదు. ఇప్పుడు 3 సార్లు ఉందనుకో, వాళ్ళు వెళ్ళనిగితే అబ్బాయి మా దానికి మీరు రావాలి కానీ ఉంటుంది కదా ఆలోచన. అందుకని ఆయన 3 రాజ్యాలు అంటున్నాడు. అది ఇప్పుడు పథకాల విషయంలో ఇయటం తప్పు అంటున్నారు కొంతమంది, నేను కాదంటలేదు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు ఏమంటుండ్రు, అదే పథకాలు నేను అమలు చేస్తా అంటుండ్రు. మరి అని చెప్తారు, రెట్టింపు ఇస్తా అంటుండ్రు. అది తప్పు అయినప్పుడు నేను చేసిన తప్పు అన్నా, నువ్వు తప్పు అన్నావు, దాన్ని తప్పు అన్నదాన్ని మళ్ళీ తర్వాత వచ్చి నేను కూడా అదే చేస్తాను, నువ్వు తప్పు చేసినట్టేగా. ఇప్పుడు ఆయన పథకాలు ఇయ్యను అనే మాట అన్నాడు అనుకో, గొప్ప చంద్రబాబు గొప్ప అనుకున్నాం. మన పథకాల జగన్ ఇటు తప్పని ఇదివరకు అంటారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చాక ఏమంటుండో, అయ్యే పథకాలు నేను రెట్టింపు ఇస్తా అంటాడు. రెండోది డెవలప్మెంట్, నేను సంపద సృష్టిస్తా అంటుండు. ఏం వచ్చింది? ఇప్పుడు చేలో ఇతనం వేసింగ్లోనే పంట రాదుగా, చేతికి చేను దున్నాలా, ఇతనం వేయాలా, అది పంట పండాలా. అప్పుడు ఇప్పుడు రేపు చంద్రబాబు అవుతారు, డెవలప్ పథకాలు ఇవ్వడానికి డబ్బులు అని చెప్తే ఆయన అప్పు తేవాల్సిందేగా. ఎవరైనా అప్పు తేవాలి. కాకపోతే ఆయన ఒకళ్ళు వచ్చి ముఖ్యమంత్రి డెవలప్ చేయడానికి కంపెనీలు తెస్తే అవి కట్టి ఇవన్నీ చేసేకల్లా ఎన్నాళ్ళు పట్టింది? 5 సంవత్సరాలు. అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అంతకుముందు 15 చేశాడు కాబట్టి కంపెనీలు తేవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్తే ఏమంటే ఇదైపోద్దా? ఇప్పుడు ఈయన ఎక్కాక 1 సంవత్సరంలో వస్తాయి అనుకుందాం, రావట్లేదన్న వస్తాయి. అది కంపెనీ కట్టాలా, అది తయారవ్వాలా, ఉద్యోగాలు ఇవ్వాలా, అప్పుడు డెవలప్మెంట్. అంతేనా కదా? ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తుండో జగన్ గారు, విద్య వీళ్ళ పిల్లగాళ్ళు ఒకలా ఏపీలో ఐటీ శాఖలు ఏమి లేవు. చదువుకున్నవాడు ఎడికైనా బతకగలుగుతారు. ఇంగ్లీష్ మీడియం ఎన్ని పెడుతున్నాడు, పిల్లగాళ్ళకి చదువులు ఇస్తున్నాడు, విదేశాలకు పంపిస్తున్నాడు. అలా పంపించడం వల్ల చెబుతున్న ఏపీలో లేవు, వచ్చే ఏది ఐటీ శాఖలు ఏమి లేవు, వచ్చే పనుక కంపెనీలు లేవు. చదువుకున్నవాడు ఎడికైనా చదువులేనాడు అడిగిపోతారు. రేపు కంపెనీలు కడతారు, ఇలా చదువు ఎవడికి చెప్పరు. కంపెనీలు కడేటప్పుడు పక్క రాష్ట్రాలకు పని చేయాల్సిందిగా. ఏది బెటర్ అంటారు మీరు చెప్పండి? చదువుకోవటం బెటరా, కంపెనీ బెటరా? ముందు చదువుకోవటం ముఖ్యం. చదువుకున్నాడు ఎడికైనా పోయి బతకగలుగుతారు. ఏంది వాడు ఎక్కడ ఎంత లెక్కైనా పోయి బతకగలుగుతారు, చేయగలుగుతారు. అదే చదువు లేనివాడు ఇక్కడ కంపెనీలు 10 కడతాం, చదువులు చెప్పట్లా. ఏంది కంపెనీ పోతే నీకేం వస్తారా పోరా బయటకు అంటారు. అప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ప్రతి ఒక్కడు మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడమన్నారు. ఎక్కడ దాకా ఎందుకో నా పిల్లగాడు ఉండు, డిగ్రీ అయిపోయింది, మొన్న పార్టీ జాబ్ పడ్డది. మావాడికి ఇంగ్లీష్ వచ్చు, హిందీ రాదు. వాళ్ళు ఏమన్నారు, హిందీలో మాట్లాడమన్నారు. వీళ్ళు చదువుతున్నా మరి అదే ఒకళ్ళు ఇంగ్లీష్ రాని ఉంటాడు, వాడి పరిస్థితి ఏంది? రేపు పోయినప్పుడు ఇంగ్లీష్లో అడుగుతాడు. చెప్పలేదనుకో వాడు బయటకు రావాల్సిందేగా. వాడు వచ్చి ఏం చేయాలా? పొలం పని చేసుకోవాలి. అదే చదువుకుందనుకో హైదరాబాద్ కాదు, ఢిల్లీ పోతారు, బొంబాయి పోతారు, ఎక్కడొక్కడ బతకగలిగే దమ్ము ఉంది. ఇప్పుడు వాడికి బలం అనేది చదువు, ఎవరిని లెక్క చేయడు. అదే ఇప్పుడు ఆయన చేసే మంచి పని ఏంటి అంటే, ఇప్పుడు పిల్లకాయలు కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్కూల్ పంపించాలంటే ఆలోచిస్తున్నారు. ఏమని డబ్బు లేదు, పిల్లగాని పంపిస్తే వీళ్ళకు పని చేసుకుంటే మనకు రూపాయి ఇచ్చిద్ది. ఏమేం చేస్తాను, మీ పిల్లగాలకి ఎంతో కొంత జీవనాధారం వేస్తా, మీ పిల్లకాయలను చదివినండి ఇంగ్లీష్ మీడియం పెట్టి డబ్బులు ఇస్తుండు. కాకపోతే అప్పు చేస్తున్నాడు. ఇదివరకు చంద్రబాబు బాగుంటుంది అనుకుంటున్నారు. మేమా జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని ఏముంది, ఇప్పుడు పిల్లగాళ్ళకి చదువు కానీ అమ్మఒడి కానీ పడుతుంది కదా. అంటే సంక్షేమ పథకాలు డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీరు ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. మరి ఆయన ప్రభుత్వంలో డెవలప్మెంట్ లేదని చెప్తున్నారు అందరూ, మరి అది నిజమంటారా? మీరు తీసుకుని మీరేమనుకుంటున్నారు? డెవలప్మెంట్ లేదంటున్నారు కదా, రోడ్లు లేవు, చెత్త సమస్య ఉంది ఊళ్ళో, అలాగే రాష్ట్రం అంతా చాలా సమస్యలు ఉన్నాయి అంటున్నారు. మరి ఈ సిచ్యువేషన్లో ఇలా ప్రజలకు డబ్బులు ఇచ్చుకుంటూ పోతే బాబు గారు 5 ఏళ్ళు అయింది, అప్పుడు ఏమైంది? ఆయన మరి గారు కూడా 5 ఏళ్ళు చేశారు కదా. అవును, మరి అప్పుడు అయిందా? మీకు తెలియదా? అదే ఉన్న 15 ఏళ్ళలో మరి హైదరాబాద్ డెవలప్మెంట్ చేసని చెప్తున్నారు కదా. హైదరాబాదు అంతకుముందే ఇడిపోయిన సంగతి తెలుసు కదా. కేసీపీ మొత్తం హైదరాబాద్లో పెట్టకపోతే మన ఆంధ్రాలో కూడా పెట్టచ్చు.
అప్పుడు ఇడిపాయని సంగతి తెలుసు కానండి. కేసీఆర్ గారు అప్పటికే ధర్నాలు చేస్తున్నారు కదా. అప్పుడు తెలియదు, పెద్దోళ్ళే కదా వాడు, మేమన్నా పని చేసుకొని బతికేవాడు. అప్పుడు తెలియదు వాడు. అప్పుడే మొత్తం చేస్తే ఆడబెట్టకపోతే ఎడపని పెడితే ఎవరు పోయేది కదా, ఇంత అన్యాయం పోయేది కదా మన రాష్ట్రం. జగన్ పాలనకి ఏకగ్రంగా వస్తాయి. అసలు 100 పాళ్ళు చెప్పుకునే పని లేదు. 100 పాళ్ళు ఏకగ్రంగా పేదలకు బాగుంది. ముఖ్యమంత్రులు ఎట్లా ఇట్లా చేసిన ముఖ్యమంత్రి ఎవడో లేడు నాకు తెలిసాక. ఆపరేషన్ విజయవాడ పోతే 3 లక్షలు అడిగారు. 3 లక్షలు అడిగినా 2 లక్షలు ఇస్తామన్నా నేను చేయనాడు. వేరే అట్లా హాస్పిటల్ మహానుభావుడు నందిగామలో ఉన్నాడు. నేనుండా రమ్మని పిలిచిపోయిండు. స్పాట్లో ఆపరేషన్ చేసి పంపించండు. ఏంది అది? ఆరోగ్యశ్రీ ద్వారా నాకు 5 లక్షల దాకా పెట్టినాయి. ఇంకా ఓటు ఎవరికి వేస్తావు? జగన్ తప్ప. అది అంతే. ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళు 1,000 మంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు ఇలా. అసలు దాంట్లో రాజీ లేదు, వెనకాడే పని లేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 3,000 ఇచ్చి పెన్షన్ ఇచ్చాను, అదే ఇప్పుడు జగన్ దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు అంటున్నారు. కంటిన్యూ చేస్తున్నట్టు ఆయన ఇదివరకు లైన్లు పెట్టి గంటలు నిల్చొని ఊరు చుడు తిరగాలి. అది ఇంటికి వచ్చి తలుపు తట్టిస్తున్నారు డబ్బులు. ఇప్పుడు అది మంచి పనిగా పెన్షన్ వాళ్ళకి ఎంత మంచిది అది. అది అభివృద్ధి, అది మంచిది. అది ముసలోడు బతుకోళ్ళు పోలేస్తారా? గంటలు అసలు వెళ్ళేస్తారు చెప్పండి. అది మంచిది కాదుగా. కూలీ మానేసుకొని ముసలోడు ఉద్దురు అసలు పోలేరు. వాళ్ళు ఇంటికి వచ్చి చెప్తున్నారు, అది అయ్యా నువ్వు దేవుడు అయ్యా అంటున్నారు జగన్ గారిని. ఒక మనవాడు కొడుకులాగా ఎత్తను, మా ఇంట్లో పెద్ద కొడుకు కూడా చూడలేదట, నువ్వు చూస్తున్నావు అంటున్నారు. ఎందుకంటున్నారు? ఇతను కాబట్టి. ఇంటికి కొన్ని చోట్ల వాలంటీర్లు మాకు ఇంత ఇస్తేనే మేము మీకు పథకాలు మీ చేతికి ఇస్తామని కొన్ని చోట్ల అంటున్నారు. అదేం లేదు, అదే అంతా స్థానికంగా అసలు బాగుంది. అదంతా అది వాళ్ళు కల్పన కాదు, అది మంచిది కాదు. అది ప్రకటన అది అసలు అది మంచిదే కాదు. వాళ్ళు అది ఎల్లో మీడియట్ రూప్, అది అదంతా రూప్, అది అది పనికి వచ్చేది కాదు. అది అసలు అది ప్రచారం ఏదైనా బురదలను జగన్ గారి మీద చెప్పడం తప్ప అది మంచిదే కాదు. అది ఎవరు అంటలా అది. ఇది వాలంటీర్ మంచి అవస్థ. అది ఒక లంచం లేదు, ఏడా ఎఫ్హెచ్ లేదు, ఏడా బ్యాంకుకి పోయి నేరుగా తెచ్చుకుంటున్నారు. అది ఎంత మంచి పని. అది పథకాలు జగన్ గారు పెట్టిన పథకాలు అన్నీ మంచివే. మరి కాలనీ ఇచ్చారు, అమ్మ ఒడి పిల్లగాళ్ళకి బడి ఇచ్చేది ఏమన్నా. మరి ఇదంతా ఏంది? 18,000 రూపాయలు జగన్ వల్ల 8 లక్షలు పొందారు. మరి ఇదంతా మరి అందరికి చేతి దాకా రావట్లేదు అంటున్నారు. అది ఎందుకు రావట్లేదు? అందరికి వస్తున్నాయి. అది ఎంత రావట్లేదు అనే మాట ఉట్టి మాట, బురదల్లే మాట. అది ఎంతసేపటికి ఇట్టలేని ఏమన్నది. మరి ఇప్పుడు కాపురం చేయాలంటే ఇష్టం ఉంటే చేసిద్ది, ఇష్టం లేకపోతే చెడు చేసిద్ది. నాకు ఇష్టం లేదని ఏదో బురదల్లింపు చూద్దాది. ఎందుకు పద్ధతి చేయదుగా? ఇష్టపడి బాగానే హాయి బాగానే చూస్తున్నది. ఇష్టం లేకపోతే ఏదైనా అంతే. అది ఇలో మీడియా అది ప్రచారం, అది అసలు దుష్ప్రచారం. అది అది మంచిది కాదు. అది చేసే మేలు మనకి రూపాయి ఇచ్చి వాళ్ళు 10 రూపాయలు తీసుకుంటున్నారనే ప్రచారం లేదు. ఇవాళ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ ఎవరికైనా సరే రూపాయి ఇచ్చినట్టు ప్రభుత్వంలో జనభూమి కమిటీలు పెట్టి మా ఆఫీస్కి వస్తే మీకు ఇది పథకం ఇస్తాం అన్న వాళ్ళ ప్రభుత్వం. అది ఇది మాతో సంబంధం లేకుండా, రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో వీళ్ళ ఇంటికి ఖాతాలో డబ్బు చేస్తుంది ఇవాళ ప్రభుత్వం. మన ప్రభుత్వం గత ప్రభుత్వం పోసి ఇవాళ 100% బెటర్. జగన్ ప్రభుత్వం బాగుంది, చాలా బాగుంది. 100% 175 గ్యారంటీగా. అంటే ఈ ఊరు మొత్తం ఇవన్నీ అబద్ధాలు, దుష్ప్రచారం, ఇవన్నీ అబద్ధాలు. ఎంత ప్రభుత్వం బాగుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం ఖాయం. మీరు సంక్షేమ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతున్నారు. ఎటువంటి మా అమ్మాయి 2 సంవత్సరాలు జరిగింది. 2 సంవత్సరాలు అమ్మఒడి పడుతుంది మా అమ్మాయికి. మరి నాకు పింఛన్ వస్తుంది. అన్ని రకాలుగా బాగుంది. ఇంకా ఏం చేస్తే మీ ఊరికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం చేస్తే చాలా కోరికలు ఉంటాయి. కోరికలు నెరవేరలేరుగా. కోరికలు అనేది మనిషికి చాలా ఉంటాయి. అవన్నీ నెరవేరాలంటే ఇప్పుడు ఇంట్లో ముగ్గురు పిల్లలకి పడతల్లా ఈ రాష్ట్రం మీద అందరూ చేయాలని న్యాయం చేయాలని చేయలేడుగా ఎవరైనా కదా. అది ఇంకో ఛాన్స్ ఇస్తే డెవలప్మెంట్ అయింది. నాకు ఈ అబ్బాయి అన్నట్టు చదువుకొని ఉంటే ఏ ఊరైనా చదువు లేదు ఏం చేస్తావు? చదువు లేదు ఏం చేస్తావు?